మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. నా భర్త ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడని అన్నావు. నాకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందని తెలియకుండా పిండ ప్రదానం చేయించావు. ఇవన్నీ నా ఆరోగ్యం కోసమని నేను నమ్ముతున్నాను. కానీ నేను ఇన్ని రోజులు చంద్రతో మాట్లాడుతున్నట్టు ఎవరితో మాట్లాడాను? అదే గొంతు, అదే పిలుపు. నా చంద్ర గొంతుని నేను పోల్చుకోలేకపోయానా? ఏం జరుగుతుంది ఇంట్లో? అత్తయ్య, అది ఆ తడబాటు చూస్తేనే తెలుస్తోంది కదా అత్తయ్య, తను తప్పించుకోవాలనుకుంటుందని. దానికి ఇదిగో నన్ను నోరు మోయించే నా భర్త, సింధుకి సపోర్ట్ చేసే యష్, ఈ అమ్మమ్మ సపోర్ట్గా ఉంటారెప్పుడు. మీరిప్పుడు పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి అడిగినట్టు అడిగారు కదా, అందుకే వీళ్ళందరూ షాక్ లో ఉన్నారు. వీళ్ళని కాదు కానీ మీరే కరెక్ట్ గా మావయ్య నెంబర్కి కాల్ చేయండి. నిజమేంటో మీకే తెలుస్తుంది. సిద్ధుతో అత్తయ్యకి ఈ విషయం తెలిసిపోయిందని చెప్పడమే మర్చిపోయాను. ఇప్పుడు ఏమవుతుందో భగవంతుడా. సిద్ధు ఫోన్ ఎత్తకూడదు. ఇదిగోండి అత్తయ్య, మీరే కాల్ చేసి అడగండి. వచ్చాడనుకుంటా అత్తయ్య. మావయ్య కాని మావయ్య లైన్లోకి. మీరే కనుక్కోండి, ఎవరు మావయ్యలా మేనేజ్ చేస్తున్నారో అలా ఎవరు మేనేజ్ చేయమని చెప్పారో మీరే కనుక్కోండి. హలో. హలో దాము. దాము చెప్పు, ఏంటి కాల్ చేసావు? త్వరగా చెప్పు దాము, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎందుకు గొంతు మార్చి నా భర్తలా మాట్లాడుతున్నావు? భర్తలా మాట్లాడుతున్నావు? భర్తలా మాట్లాడుతున్నావు? భర్తలా మాట్లాడుతున్నావు? చెప్తావా? పోలీస్ స్టేషన్ లో నీ మీద కంప్లైంట్ ఇవ్వనా? 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 చెప్పరా, ఎవరు నువ్వు? అత్తయ్య, నేను మీకు జరిగింది చెప్తాను, మీరు ఫోన్ పెట్టేయండి అత్తయ్య. అవతల ఉన్నది ఎవర్రా? సిద్ధు, నువ్వు ఫోన్ పెట్టు.